సిరిచంద్రాపురం అనే గ్రామంలో కాంతమ్మ గారు తన కుమారుడు శివ, కోడలు రమాదేవితో కలిసి నివసిస్తున్నారు. కాంతమ్మ గారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. అదేంటంటే పొదుపు. ఇల్లు గడవాలంటే ప్రతి వస్తువును లెక్క చూసి వాడాలని ఆమె నమ్మకం. కాని కాంతమ్మ కోడలు రమాదేవి మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. తినే తిండికి వెనకాడకూడదు, కడుపు నిండా తినాలి అన్నది ఆమె సిద్ధాంతం. ఒకరోజు ఉదయం వంటింట్లో, రామా ఇటు చూడు, ఈరోజు పప్పు కూర చేసినప్పుడు పప్పు తక్కువగా వాడు. పప్పు ఎక్కువ వాడితే నెల తిరగకముందే డబ్బా ఖాళీ అయిపోతుంది. అత్తయ్య గారు, పప్పు కూర అంటే పప్పు చిక్కగా ఉండాలి కాని నీళ్ళలాగా ఉంటే ఎలా? మా ఆయనగారు కష్టపడి పని చేసొస్తారు. ఆయనకి మంచి ఆహారం చేసి పెట్టాలి కాని నీళ్ళచారు చేసి పెడితే ఎలా? ఆరోగ్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. బలం అంటే కందిపప్పులో ఉండదు రమా. పప్పు తక్కువ తింటే అరుగుదల బావుంటుంది. శివ, నువ్వే చెప్పు నాయనా, నేను చెప్పేది నిజమా కాదా? అమ్మో, మీ గొడవ మధ్యలోకి నన్ను లాక్కండి. మీరు పప్పు నీళ్ళలా చేస్తే తాగుతాను, మొదలా చేస్తే తింటాను. నాకు నా ప్రశాంతత ముఖ్యం. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఉత్తరాలు బట్వాడా చేసి వ్యక్తి ఉత్తరం తీసుకొని వచ్చాడు. ఆ ఉత్తరం చదువుతుంటే రమాదేవి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కాని కాంతమ్మ గారికి మాత్రం ఆ ఉత్తరంలో ఏదో గండం పొంచి ఉందని అనిపించింది. అత్తయ్య గారు, ఎంత మంచి వార్త! మా బాబాయ్ సూరయ్య గారు, పిన్ని సుశీలమ్మ గారు మనింటికి వస్తున్నారట. రేపు ఉదయమే ఇక్కడుంటారట. ఆ, ఏమిటే, మీ బాబాయ్ పిన్ని వస్తున్నారా? ఏ సమయంలోనా? రామా, ఈ నెలలో ఇప్పటికే కందిపప్పు, చింతపండు, పంచదార సగం అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళొస్తే మిగిలిన 20 రోజుల సరుకులు కూడా వారం రోజులనే ఖాళీ అయిపోతాయి కదా. అత్తయ్య గారు, బాబాయ్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. వాళ్ళొస్తే ఖర్చు గురించి ఆలోచిస్తే ఎలా? మనకు చుట్టాలు రావడం అదృష్టం కదా. అదృష్టం అరుగు మీద కూర్చుంటే బాగుంటుంది రేవా, వంటింట్లోకి వెళ్తేనే భయం. అమ్మా, చుట్టాలొస్తే వద్దనలేం కదా, సర్దుకుపోదాం. అయినా వాళ్ళు మనల్ని చూడాలన్న ప్రేమతో వస్తున్నారు. ప్రేమతో వస్తే పర్వాలేదు శివా, కాని వాళ్ళు ఇక్కడికి వచ్చాక పెరుగు నెయ్యి కావాలంటేనే నాకు కళ్ళు తిరుగుతాయి. ఏదో ఒకటి చెయ్యాలి. మరుసటి రోజు ఉదయమే సూరయ్య గారు, సుశీలమ్మ గారు దిగారు. సూరయ్య గారు గట్టిగా మాట్లాడే స్వభావం ఉన్నవారు. సుశీలమ్మ గారు కాస్త అమాయకంగా కనిపించినా ఆమె కోరికలు మాత్రం గట్టిగానే ఉంటాయి. ఆ ఏం అక్కగారు, బావున్నారా? అల్లుడు శివ, ఎలా ఉన్నావు? అమ్మారమ్మా, ఇల్లు బాగా అలంకరించినట్టున్నావే, కలకలలాడుతుంది. రండి సూరయ్య గారు, రండి రండి. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగింది వదినా. మీ ఇంటి వంటలు తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రామా మొన్న ఒకరు పెళ్ళిలో కలిసినప్పుడు చెప్పింది, మీరు చేసే పచ్చళ్ళు, పిండి వంటలు అద్భుతంగా ఉంటాయని. ఓహో, పిండి వంటల దాకా వెళ్ళిందా వ్యవహారం? ఇక నూనె డబ్బాలకు నూకలు చెల్లినట్టే. బాబాయ్, స్నానం చేసి రండి, వేడి వేడిగా భోజనం సిద్ధం చేస్తాను. అందరూ భోజనానికి కూర్చున్నారు. రమాదేవి విస్తలలో రకరకాల పదార్థాలు వడ్డిస్తోంది. కాంతమ్మ గారు పక్కనే నిలబడి చూస్తూ ఉన్నారు. అక్కగారు, మీ అబ్బాయి శివకు నెయ్యి అంటే చాలా ఇష్టం అనుకుంటా. నెయ్యితో ఇష్టంగా అన్నం తింటున్నాడు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు సూరయ్య గారు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే తక్కువేమని చెప్తూ ఉంటాను. శివ, నీకు నెయ్యి వద్దు కదా నాయనా? అది అది కాస్త వెయ్యమ్మా. ఇదిగో చుక్క, ఏ చుక్కతో సరిపెట్టుకో. ఎక్కువైతే మళ్ళీ ఆయాసం వస్తుంది. వదినా, ఈ పప్పు భలే రుచిగా ఉందే. కాస్త చిక్కగా ఉంటే ఇంకా బావుండేది. మీరు దీంట్లో కొన్ని నీళ్లు పోసినట్టున్నారు. మా ఊర్లో పప్పులో నీళ్లు అస్సలు పోయం. అదే మీ పొరపాటు సుశీలమ్మ. పప్పు నీళ్ళలా ఉంటేనే అది శరీరంలో త్వరగా కలుస్తుంది. చిక్కగా ఉంటే అది కడుపులోని ఉండిపోతుంది. మా ఇంట్లో అందరికీ పల్చని పప్పే అలవాటు. సూరయ్య గారు, సుశీలమ్మ గారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాంతమ్మ గారి పొదుపు సూత్రాలు వారికి మెల్లగా అర్థమవుతున్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి సూరయ్య గారికి ఒక కోరిక పుట్టింది. ఆ అక్కయ్య గారు, మీ ఊర్లో సింతకాయ పచ్చడి భలే ఫేమస్ కదా. ఆ పచ్చడిలో వెల్లుల్లిపాయలు దంచేసి వేడి వేడి అన్నంలో తింటే నా సామిరంగా భలే ఉంటుంది కదా. సెంతకాయ పచ్చడి ఉంది సూరయ్య గారు, కానీ ఎల్లుల్లిపాయలు లేవు. ఓ పని చేద్దాం, పచ్చళ్ళలో ఆవాలేసి తిందాం. అప్పుడు తింటే చల్లగా ఉంటుంది. వదినా, ఈ సాయంత్రం వేడి వేడి గారెలు తిన్నావా? సాయంత్రం ఏదో ఒక చిరుతిండి తినే అలవాటుంది మాకు. ఏంటి గారెలా?
గారెలకు నూనె చాలా పడుతుంది సుశీలమ్మ. పైగా గారెలు తింటే దాహం ఎక్కువ వస్తుంది. అందుకే ఈ సాయంత్రం అందరం కలిసి ఫలహారంగా అటుకులు తిందాం. అటుకులు ఆరోగ్యానికి మంచిది, త్వరగా అరుగుతాయి కూడా. వాళ్ళ మాటలు వింటున్న శివకు నవ్వు ఆపుకోవడం కష్టమైపోయింది. రమాదేవి మాత్రం అత్తయ్య గారి పద్ధతికి సిగ్గుపడుతోంది. కాని అతిథులు మాత్రం తగ్గడం లేదు. వాళ్ళ అమాయకపు కోరికలు కాంతమ్మ గారి పొదుపు కోటను బద్దలగొడుతున్నాయి. రమాదేవి కాంతమ్మతో మెల్లగా ఇలా అంటుంది. అత్తయ్య గారు, బాబాయ్ వాళ్ళు అడిగారు కదా, గారెలు వేద్దాంలేండి. సరే రమా, అతిథులు అడిగారు కాబట్టి చిన్న సైజుల్లో వడల్లాగా చేద్దాం. రంధ్రం పెద్దగా ఉంటే నూనె తక్కువగా పడుతుంది. ఆ రోజు సాయంత్రం కాంతమ్మ గారు వంటగదిలో గారెలేస్తున్నారు. సూరయ్య గారు వంటింటి వైపు వచ్చి చూశారు. ఆ ఏం అక్కయ్య గారు, గారెలు ఎంతవరకు వచ్చాయి? పిండి వాసన చూస్తేనే గుమ్మగుమ్మలాడుతుంది. సూరయ్య గారు, ఇప్పుడే వేస్తున్నాను. అన్నట్టు మీకు పంచదార టీ ఇష్టమన్నారు కదా, కానీ బెల్లం ఆరోగ్యానికి మంచిదని నేనన్నాను. అందుకే ఈరోజు అందరికీ బెల్లం టీ ఇస్తున్నాను. బెల్లం టీనా? బెల్లం తింటే వేడి చేస్తుందంటారు కదా. లేదు సుశీలమ్మ, బెల్లం శుద్ధి చేస్తుంది. పంచదార తింటే అది నేరుగా ఎముకలకు వెళ్తుంది. అందుకే మేము పంచదారని ఎక్కువగా వాడం. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. కాంతమ్మ గారు ప్రతిక్షణం సరుకుల లెక్కలేస్తూ అతిథుల కోరికలను తిప్పికొడుతూ గడిపారు. కాని ఈలోపు ఒక వింత జరిగింది. సూరయ్య గారు, సుశీలమ్మ గారు కాంతమ్మ గారి పొదుపును ఎగతాళి చేయకుండా ఆవిడ పడే కష్టాన్ని గమనించారు. ఆవిడ ఆ ఇల్లుని ఎలా నెట్టుకొస్తున్నారో వారికి అర్థమైంది. 2వ రోజు రాత్రి అందరూ అరుగు మీద కూర్చున్నారు. అక్కయ్య గారు, ఈ 2 రోజులు మీ ఇంట్లో ఉండడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు మమ్మల్ని ఆదరించిన తీరు మరువలేమండి. అయ్యో, నాదే ఉంది సూరయ్య గారు, మీకు నచ్చినవన్నీ వండలేకపోయాను. లేదొదినా, మీరు పల్సని పప్పని బెల్లం కాఫీ అని చెప్తున్నా దాని వెనక ఒక ఇల్లు గడవాలన్న మీ తపన మాకు అర్థమైంది. నిజానికి మీరు చేసే పొదుపు వల్లే ఈరోజు ఇల్లు ఇలా ఉంది. కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలంలో ఇల్లు నడపడం చాలా కష్టమైపోయింది సూరయ్య గారు. ఏదో ఇలా ప్రతి పైసా జాగ్రత్త చేయకపోతే రేపేదైనా అకస్మాత్ అవసరం వస్తే ఎవరిని అడుగుతాం చెప్పండి. అత్తయ్య గారు, నేను కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు నన్ను కట్టడి చేస్తున్నారని అనుకున్నాను. కానీ మా భవిష్యత్తు కోసమే మీరు ఇలా చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. కాంతమ్మ గారి మనసు కరిగిపోయింది. ఇన్నాళ్ల పొదుపు పేరిట ఆమె తన మనసును రాయిలా చేసుకున్నారు. కానీ ఈ అతిథుల ప్రేమ ఆమెలోని మనిషిని బయటకు తెచ్చింది. రమా, రేపుదయం బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారు కదా, మన ఇంట్లో ఉన్న కొత్త ఆవకాయ జాడితి, అలాగే ఆ పైన దాచిన పంచదార డబ్బా కూడా తీసుకురా. బాబాయ్ గారికి ఇష్టమైన సున్నుండలు చేద్దాం. రేపు ప్రయాణంలో తినడానికి పలహారంగా సిద్ధం చెయ్యి. ఏంటమ్మా, నిజంగానే పంచదార డబ్బా తీయమంటున్నావా? అవును శివ, సరుకులైపోతే మళ్ళీ వస్తాయి నాయనా. కానీ ఇలాంటి ఆప్యాయతలు మళ్ళీ దొరకవు. ఈ 2 రోజులు వాళ్ళు మన ఇంట్లో ఉండడం వల్ల నాకు ఒక విషయం తెలిసింది. పొదుపు ఉండాలి, కానీ అది మన ఆత్మీయుల మధ్య దూరాన్ని పెంచకూడదు. అంత మాట అనకండి అక్కయ్య గారు, మీరు మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూరయ్య, సుశీలమ్మ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వెళ్ళొస్తాం వదినా, మీకు వీలైనప్పుడు మీరు కూడా మా ఇంటికి రావాలి. తప్పకుండా వస్తాం సుశీలమ్మ, అప్పుడు మీకు నేను పొదుపు సూత్రాలు నేర్పిస్తానులే. అలాగే అక్కయ్య గారు, ఈసారి మేము వచ్చినప్పుడు పప్పులో నీళ్ళు ఇంకా ఎక్కువ పోయండి, ఆరోగ్యానికి మంచిది కదా. ఆ సరే సరే, అందరూ నవ్వుకున్నారు. బాబాయ్ పిన్ని వెళ్ళిపోతూ ఉంటే కాంతమ్మ గారికి ఏదో తెలియని బాధ కలిగింది. ఇన్నాళ్లు అతిథులు వస్తే సరుకులైపోతాయని భయపడిన ఆవిడ ఈరోజు వాళ్ళెళ్తుంటే ఇల్లు వెల్తిగా ఉందని భావిస్తున్నారు. రమాదేవి తన అత్తయ్య గారి దగ్గరకొచ్చి, అత్తయ్య గారు, ఇప్పుడు పప్పుతో వంట చేయమంటారా? వద్దురమ్మా, ఈ పూటకి మనం ఫలహారం తిందాం, సరుకులు మళ్ళీ పొదుపు చేద్దాం. కానీ ఒకటి గుర్తుంచుకో, మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే వాళ్ళకు పల్సని పప్పు కాకుండా చిక్కని ప్రేమను వండిద్దాం. అమ్మయ్యా, మా అమ్మ దారిలోకి వచ్చింది. రమా, ఈ రోజు నాకు ఒక పంచదార టీ కావాలి. ఒరే శివ, అమ్మ మారిందన్నాను గాని మరీ నువ్వు అనుకున్నంతలా కాదులేరా. పంచదార ఒక్క చెంచానే, గుర్తుందిగా. అందరూ పక్కపక్క నవ్వుకున్నారు. సిరిచందనపురంలో కాంతమ్మ గారి ఇల్లిప్పుడు కేవలం పొదుపుకు మాత్రమే కాదు,
ఆత్మీయతకు కూడా చిరునామాగా మారింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? జీవితంలో పొదుపు అవసరమే, కానీ అది లోబితనంగా మారకూడదు. అతిథులు మన ఇంటికొచ్చినప్పుడు సరుకుల లెక్కల కంటే ఆత్మీయత లెక్కలే ముఖ్యం. అనగనగా కృష్ణానది తీరాన ఉన్న జ్ఞానాపురం అనే పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజశేఖరం అనే ఒక పండితుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు తన పాండిత్యం మీద అపారమైన గర్వం. ఎవరైనా చిన్న తప్పు మాట్లాడినా వారిని అందరి ముందు హేళన చేయడం, కించపరచడం ఆయనకి అలవాటు. అదే గ్రామంలో సాంబయ్య అనే ఒక సాధారణ రైతుండేవాడు. సాంబయ్యకు చదువు రాదు, కానీ జీవితం నేర్పిన పాఠాలెక్కువ. అయినా ఎప్పుడూ నవ్వుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర రాజశేఖరం గారు పురాణ కాలక్షేపం చేస్తున్నారు. ఊరి జనం అందరూ కూర్చొని వింటున్నారు. అప్పుడు రాజశేఖరం గంభీరంగా, ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే కేవలం దాన ధర్మాలు చేయడం కాదు, శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవడం, ఉచ్చారణ దోషం లేకుండా మంత్రం చదవడం. మీలో ఎంతమందికి ఆసక్తి ఉంది? అందరూ మౌనంగా ఉండిపోయారు. రాజశేఖరం గారి ముందు నోరు తెరిస్తే ఎక్కడ తప్పులు పడతారో అని భయం. అప్పుడు సాంబయ్య నెమ్మదిగా లేచాడు. పంతులు గారు, నాకు మంత్రాలు రావు, కానీ మా తాత చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అది పెద్ద మంత్రం అని నా నమ్మకం. ఓహో, సాంబయ్య గారు కూడా వేదాంతం మాట్లాడుతున్నారే. నోరు మంచిదైతే చాలదు సాంబయ్య, జ్ఞానం ఉండాలి. నువ్వు పొలం దున్నుకోవడానికి పనికొస్తావు గాని సభలో మాట్లాడడానికి కాదు. కూర్చో. సాంబయ్య నవ్వుతూనే కూర్చున్నాడు. కాని అక్కడున్న మిగతా వారికి ఆ మాటలు బాధ కలిగించాయి. సాంబయ్యను అలా అవమానించడం ఎవరికీ నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ఆయన మౌనముని, మాట్లాడరు. కాని ఆయన కళ్లల్లో ఏదో తెలియని శక్తుంది. ఆయన ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నారు. గ్రామస్తులందరూ ఆయన దర్శనానికి వెళ్లారు. రాజశేఖరం గారు కూడా వెళ్లారు. అప్పుడు రాజశేఖరం ఆ సాధువుకి నమస్కరించి, మహాత్మా, నేను ఈ ఊరికి పండితుణ్ణి. నాకు సకల శాస్త్రాలు తెలుసు. కానీ నాకొక సందేహం. నేను ఎంత జ్ఞానం సంపాదించినా నాకెందుకో తృప్తి కలగడం లేదు. నా పాండిత్యానికి తగిన గుర్తింపు రావడం లేదనిపిస్తోంది. కారణం ఏమిటి? సాధువు గారు మౌనంగా ఉండి పక్కనే ఉన్న సాంబయ్యను సైగ చేసి పిలిచారు. సాంబయ్య చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు. సాధువు గారు తన జోలెలో నుంచి 2 వస్తువులు తీసి కింద పెట్టారు. ఒకటి ఒక అందమైన పదునైన బంగారు కత్తి, రెండోది ఒక చిన్న మట్టి ప్రమిదిలో ఉన్న నూనె. సాధువు గారు సైగ చేశారు, ఈ రెండిటిలో ఏది గొప్పదో చెప్పండి అన్నట్టుగా. అప్పుడు రాజశేఖరం వెంటనే, ఇందులో సందేహం ఏముంది స్వామి? ఆ బంగారు కత్తి చాలా విలువైంది. అది అధికారానికి, శక్తికి చిహ్నం. దాంతో ఎవరైనా చేయించొచ్చు. ఈ నూనె, దీని విలువెంత? చిల్లిగవ్వ చెయ్యదు. సాధువు గారు చిరునవ్వుతో సాంబయ్య వైపు చూశారు. పంతులు గారు, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా బుర్రకి ఇంకోలా అనిపిస్తుంది. ఆ కత్తి ఎంత బంగారుదైనా అది చేసే పని కొయ్యడం, అది విడదీసేస్తుంది. కానీ ఈ నూనె, ఇది దీపాన్ని వెలిగిస్తుంది, చీకటిని పోగొడుతుంది, గాయం తగిలితే మందులా పనిచేస్తుంది. కత్తి భయాన్ని పుట్టిస్తుంది, కానీ ఈ నూనె వెలుగు, ఉపశమనాన్ని ఇస్తుంది. మనిషికి కావాల్సింది వెలిగే కదా స్వామి. సాంబయ్య మాటలకు సాధువు గారు ఆనందంతో చప్పట్లు కొట్టారు. శేఖరం గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజశేఖరం కాస్త కోపంగా, సాంబయ్య, మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఆచరణలో ఆ కత్తికే విలువెక్కువ. అధికారం ఉంటేనే లోకం మన కాళ్ళ దగ్గరుంటుంది. నీ మంచితనం వల్ల ఎవరికి లాభం? అధికారం భయాన్నిస్తుంది పంతులు గారు, కాని ప్రేమ గౌరవాన్నిస్తుంది. భయంతో నమస్కరించే 10 మంది కన్నా ప్రేమతో పలకరించే ఒక్క మనిషి చాలు. రాజశేఖరం గారు ఆ మాటను ఒప్పుకోలేక విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీడికి అన్ని వట్టి మాటలే. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరిది పై చెయ్యో. ఆ సమయం త్వరలోనే వచ్చేసింది. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవిలో ఒక దొంగల ముఠ మకాం వేసింది. వాళ్ళు రాత్రిపూట ఊర్లోకొచ్చి ఇళ్లను దోచుకోవడం మొదలెట్టారు. ఊరి జనం భయంతో వణికిపోతున్నారు. ఒకరోజు రాత్రి రాజశేఖరం గారు
పక్క ఊరు నుంచి వస్తూ ఉండగా ఆ దొంగల ముఠ ఆయన్ని చుట్టుముట్టింది. వాళ్ళ నాయకుడు భైరవ చాలా క్రూరుడు. అప్పుడు భైరవ కత్తి చూపిస్తూ, ఏ పండితుడా, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే నీ తల ఎగరేస్తా. అప్పుడు రాజశేఖరం గజగజ వణికిపోతూ, అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, కేవలం పుస్తకాలున్నాయి. నేను పండితుణ్ణి, నన్ను వదిలేయండి. నా కత్తికి చదువు రాదు పంతులు, నీ దగ్గర ఉన్న బంగారు గొలుసివ్వు. నేనివ్వను, ఇది మా వంశ పారంపర్యం. అయితే చావడానికి సిద్ధంగా. కత్తి ఎత్తాడు భైరవ. రాజశేఖరం గారు కాపాడండి అని అరిచారు. కాని ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఎవరుంటారు, ఎవరు వింటారు? సరిగా అదే సమయానికి సాంబయ్య తన ఎడ్లబండ్లో అటుగా వస్తున్నాడు. రాజశేఖరం గారి అరుపు విన్నాడు. పరిస్థితిని గమనించాడు. అతని దగ్గర ఆయుధం లేదు, కేవలం చేతిలో ఒక చిన్న కర్ర మాత్రమే ఉంది. సాంబయ్య గట్టిగా అరుస్తూ, ఆగు భైరవా. అప్పుడు భైరవ తిరిగి చూసి, ఎవర్రా నువ్వు? నువ్వు కూడా చావడానికి వచ్చావా? చావడానికి రాలేదు భైరవా, బ్రతికించడానికి వచ్చాను. ఆ కత్తి దించు. ఓహో, ఈరెవడో ధైర్యవంతుల్లా ఉన్నాడే, నా కత్తిని ఆపే శక్తి నీకుందా? కత్తిని కత్తితో ఆపలేం భైరవా, మంటని మంటతో ఆపగలమా? నీళ్లతోనే ఆపాలి. నీకు కావాల్సింది ఆకలి తీరడమే కదా. ఈ పంతులు గారిని చంపితే నీకు పాపం వస్తుంది, కానీ నా కడుపు నిండదు. నీతులు చెప్పకు, మాకు డబ్బు కావాలి. డబ్బు సంపాదించడానికి దొంగతనమే దారా? నీలో ఇంత బలం ఉంది, ఆ బలాన్ని పొలంలో చూపిస్తే బంగారం పడుతుందిగా. భయపెట్టి తీసుకున్నది ఎప్పటికీ దక్కదు. ప్రేమతో అడిగితే ఎవరైనా ఇస్తారు. ప్రేమతో అడిగితే ఇస్తారా? ఎవరు? ఈ లోకం స్వార్థం. నేనిస్తాను. ఇదిగో, నా దగ్గర ఈరోజు సంతలో అమ్మగా వచ్చిన డబ్బుంది, ఇది తీసుకో. కానీ ఆ పంతులు గారిని వదిలే. ఆయన ఈ ఊరికి గురువు లాంటి వారు. ఆయన చనిపోతే జ్ఞానం చనిపోతుంది. సాంబయ్య తన చేతిలో ఉన్న డబ్బు సంచిని భైరవ చేతిలో పెట్టాడు. అది అతని నెల రోజుల కష్టం. రాజశేఖరం గారు ఆశ్చర్యపోయారు. తను ఎప్పుడూ అవమానించే సాంబయ్య తన కోసం కష్టార్జితాన్ని త్యాగం చేస్తున్నాడు. ఎందుకిస్తున్నావు? నీకు భయం లేదా? భయం ఎందుకు తమ్ముడు? నువ్వు కూడా మనిషివే కదా. ఆకలి, కోపం అందరికీ ఉంటాయి, కానీ క్షమించే గుణమే మనిషిని దేవుణ్ణి చేస్తుంది. ఈరోజు నువ్వు ఆయన వదిలేస్తే నువ్వు దొంగవేం కాదు, దాతవవుతావు. ప్రాణదానం చేసిన దాతవి. సాంబయ్య మాటల్లోని ఆప్యాయత, ఆ పిలుపు తమ్ముడు అని భైరవను కదిలించేసింది. అతని చేతుల్లోని కత్తి మెల్లగా కిందకు దిగింది. అతని కళ్లల్లో క్రూరత్వం పోయి ఒక రకమైన పశ్చాత్తాపం కనిపించింది. నన్ను తమ్ముడు అన్నావా? ఈ లోకం నన్ను రాక్షసుడనింది, దొంగ అనింది, కానీ నువ్వు... అవును, మనుషులు ఉండేది మంచితనమే తమ్ముడు. పరిస్థితులు చెడ్డవిగా మారుస్తాయి, నువ్వు మారగలవు. అప్పుడు భైరవ తన దగ్గరున్న డబ్బు సంచిని వెనక్కిస్తూ, ఇది వద్దు, ఈ డబ్బు నాకొద్దు. ఇన్నాళ్ళు నేను కత్తుల భాష విన్నాను, ఈరోజు నీ ముత్యాల మాటలు విన్నాను. నా మనసు మారింది. పంతులు గారు, వెళ్ళండి, మిమ్మల్ని ఏమీ చేయను. భైరవ తన ముఠాతో సహా అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. రాజశేఖరం గారు సాంబయ్య వైపు చూడలేకపోతున్నారు. సిగ్గు, కృతజ్ఞత ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. సాంబయ్య, పంతులు గారు, మీరు క్షేమమే కదా? పదండి, బండ్లో దింపుతాను. నన్ను క్షమించు సాంబయ్య, నేను చదువుకున్న అజ్ఞానిని. ఇన్నాళ్ళు మాట కత్తిలా ఉండాలని వాదించాను, కానీ కత్తి ప్రాణం తీస్తుందని, మాట ప్రాణం పోస్తుందని ఈరోజే తెలిసింది. నీ మాటలు సామాన్యమైనవి కావు, అవి నిజంగానే ముత్యాలు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు పంతులు గారు? నేను చేసింది ఏముంది? లేదు సాంబయ్య, నువ్వు నీ సంపాదన ఇచ్చేయడానికి సిద్ధపడ్డావు, ప్రాణానికి తెగించావు. నా పాండిత్యం, నా గర్వం ఆ దొంగ ముందు నిలబడలేకపోయాయి. కానీ నీ మంచితనం వాడిని ఓడించింది కాదు, వాడిని గెలిచింది. నువ్వే అసలైన పండితుడివి. పండితులు అంటే పుస్తకాలు చదివినవారు కాదు పంతులు గారు, మనుషుల మనసులు చదివినవారు. ఆ దొంగలో కూడా ఒక మంచి మనిషి ఉన్నాడని నమ్మాను, అంతే. మరుసటి రోజు ఊరిలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. రాజశేఖరం గారు రచ్చబండ మీద కూర్చొని ఉన్నారు. అందరూ ఆయన పురాణం కోసం ఎదురు చూస్తున్నారు, కాని ఆయన మౌనంగా ఉన్నారు.
పంతులు గారు ఈరోజు ఏం చెప్తారు? ధర్మ సూక్ష్మాలా? లేదు, ఈరోజు నేను చెప్పను. ఈ రోజు నుంచి నా గురువు గారు చెప్తారు. ఆయన వెళ్లి జనంలో వెనక కూర్చున్న సాంబయ్యను పిలిచి తన పక్కన రచ్చబండ మీద కూర్చోబెట్టారు. పంతులు గారు ఇదేంటి, సాంబయ్యనా? అవును, నాకు శాస్త్రం తెలుసు కానీ సాంబయ్యకు సారం తెలుసు. నేను శ్లోకాలు వల్లవేస్తాను కానీ సాంబయ్య వాటిని ఆచరిస్తాడు. నిన్న రాత్రి సాంబయ్య మాటలు నా ప్రాణాన్ని, ఒక దొంగ మనసును మార్చాయి. ఆ మాటలే నిజమైన ధర్మం. పంతులు గారు మీరు పెద్దవారు. కాదు సాంబయ్య, ముత్యాల మాటలు మాట్లాడేవాడే గొప్పవాడు. కఠినమైన మాటలు రాళ్ల లాంటివి, అవి గాయపరుస్తాయి. కానీ మంచి మాటలు ముత్యాల్లాంటివి, అవి విలువైనవి, ప్రకాశవంతమైనవి. ఇక నుంచి ఈ ఊరికి నువ్వే మార్గదర్శివి. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో మార్పొచ్చింది. రాజశేఖరం గారు తన అహంకారాన్ని వదిలేశారు. సాంబయ్య, రాజశేఖరం కలిసి ఊరి ప్రజలకు మంచి విషయాలు చెప్తూ ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఆ దొంగ భైరవ కూడా కొన్నాళ్లకు మారిపోయి అదే ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ నిజాయితీగా బ్రతకడం మొదలుపెట్టాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కఠినమైన మాటలు శత్రువుల్ని పెంచుతాయి, కానీ మంచి మాటలు శత్రువుని కూడా మిత్రుడిగా మారుస్తాయి. అదే నిజమైన విజయం.